మైక్ తీసుకో దాంట్లో లాస్ట్ ఒకసారి సుధాకర్ కానీ హనుమంతాన్ని మాట్లాడతాడు 2 నిమిషాలు. చిన్న లాస్ట్ జిమ్లో చిన్న గింత వచ్చి బ్లూటూత్ మైక్ 10 నిమిషాలు సెకండ్లు 17 సెకండ్లా మైక్ తీసుకో రా ఇట్లా నువ్వు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజైతే మనము శ్రీ శ్రీ లాల్ స్వాముల వారి శ్రీ శ్రీ బాబా ఫక్రుద్దీన్ వారి ఉరుసు సందర్భంగా 28వ ఉరుసు సందర్భంగా ఈ యొక్క అంతర్రాష్ట్రీయ గిరిక పోటీలు రైతుల సంబరాల్లో భాగంగా ఈ రోజు నిర్వహించుకున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క గ్రామం తరపున శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం తరపున గ్రామ ప్రతిష్టాపన శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన తరపున గ్రామ పెద్దలు కూడా నిర్వహిస్తారు. వారు కూడా సుమారుగా ఈ యొక్క గుడి ఖర్చు వచ్చి 1 కోటి రూపాయలు. ఎక్కడ 300 ఇండ్లకు 1 కోటి రూపాయలు వ్యయంతో అంటే మామూలు విషయం కదా. ఆ రోజున ఎంతమంది కలిసారు, ఎలా జరుగుతుందనేది అందులో భాగంగా ఈ రైతు సంబరాలు ఉంటాయి లేదనేది ఇక్కడ గ్రామ రైతులు నిర్ణయిస్తారు. వారు కూడా ఈ రోజు సంబరం ఎలా జరిగింది, స్వామివారి ఉర్సు కూడా ఏ విధంగా జరిగింది, ఈ రోజు భోజనం కూడా ఏ విధంగా పెట్టారని ఒక కమిటీ వాళ్ళ నిర్ణయం తెలుసుకుందాం. ఆలస్యం మందుకు వీళ్ళకన్నాం. కర్నూలు జిల్లా పతికొండ మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి కమిటీ వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం. ఈ రోజు ఏ సందర్భంగా జరుపుకున్నారు, ఎలా జరిగింది? బాగానే జరిగింది. ఏ సందర్భంగా జరిపారు? ఉరుసు బాగానే జరిపినాము. గిరకబండి పోటీలు, అన్న భోజనాలు అందరూ ఊరు పెద్దలతో జరిపినాము. అన్న భోజనాలు అన్ని ఊర్లో కామన్ పెడతారు కదా, మీరేం పెట్టినారు? చికెన్ పెట్టినాము. ఎంతమంది ఎన్ని క్వింటాలు వండారు? బాగా 2.5 క్వింటాలు వండాము. క్వింటాల్ 2.5 క్వింటాలు. మరి రాబోయే రోజుల్లో కూడా స్వామివారి ప్రతిష్టాపన ఏ ప్రతిష్టాపన ఎంతమంది రావచ్చు? అంతా ఇంతకు జాస్తి వస్తారు, ఇంతకు జాస్తి వస్తారు. అందరూ ఊరు అందరు దైవాలతో అంతా మన సంగతి జరిపితే చేస్తాం. తర్వాత కూడా ఈ రోజు వచ్చిన జనంకి రేపటి రాబోయే జనానికి సుమారు ఎంతమంది రావచ్చు? ఇంకా ఎక్కువ ఉంటది, ఎక్కువ ఉంటది. ఓకే, మీ పేరు? పల్లె హనుమంతుడు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సుధాకర్ గారు, బాబన్న గారు కూడా 2 మాటలు మాట్లాడతారు. నమస్తే, నా పేరు సుధాకర్. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ ఉంది. 13, 14, 15 ఉంది. ఆ రోజు గిరకబండి పోటీలు నిర్వహించాలని అనుకుంటున్నారని అన్నారు. అది ఎంతవరకు నిజమని తెలియజేయాలి. ఏమో అంతా ఆ స్వామి ఒప్పుకుంటే అందరికి జనాలు ప్రజలు. ఈ రోజు ఏమి గురించి మీరు పందెం నిర్వహించారు? లాల స్వామి ఉరుసు బాబా ప్రకృతి 28వ సంవత్సరం. 4 గంటలు కానీ 6 గంటలు కానీ ఉంటది. ఆంజనేయ స్వామి పల్లెము ఏదో పందెం అయితే రాస్తాం. 2 రాస్తాం. ఏదో పందెం అయితే రాస్తాం కానీ మనుషులు అయితే తిప్పల వాళ్ళేమో. నువ్వు ఒక్కరు కాదు, కమిటీ సహకరిస్తే చేయగలని ఆలోచనలో ఊరు ఉంది అని అంటున్నారు. మరి నీ ఆలోచన ఏమంటారు? రారు శివన్న, రారు. నిర్ణయానికి వస్తే మాట్లాడి చేయగలము. బాబన్న గారు ముందుకు వచ్చి ఈ ఊరిని ఉద్దేశించి అన్నగారు కూడా మాట్లాడిందారు. అదే మా మొగరైతే చేయలేము శివన్న. మాకు జత 10 మంది లెక్క అట్లా సపోర్ట్ ఉంటే ఇంత పెద్దగా చేయగలము. మరి సుమారుగా మనం ఒక మాట వరుసగా అనుకుంటే ఈ రోజు ఏకంగా మనకి 60 నుంచి 65,000 70,000 ముందుగానే రేపటి రోజుకి వసూలు చేసినాయి, పేర్లు రాయించారు. మీరు దానికి ఏమంటారు? ఊకి పొద్దు జనాలు దెనుగుని నాకు దెండికి రాపిస్తారు కానీ అవి రేపు పొద్దున ఇంటికి పోతే మొగోళ్ళు ఇంట్లో పెట్టుకొని మా వాళ్ళు ఆడోళ్ళు లేరు, ఇంట్లో లేరు అని చెప్పేస్తారు. ఉన్న మాట అది, చెప్పిన మాట అది. 2 ఉంటే ఒక తలే ఉండి ఓ మంచి ఇంట్లో ఉన్నాడు, దుడ్లు అడిగపోతే అది మరి విషయం కూడా అందరూ కూడా అందరూ సహకరిస్తే ఊరంతా సహకరిస్తే బాగుంటదని మా కోరిక. బాగుంటే అందరు కలిసి ఒక ఐకమత్యం ఉంటే ఐకమత్యం ప్రకారంగా చేయాలనేది ఒక కోరిక ఉంది మాకు. కానీ అంటే కొంతమంది ఒక రకంగా ఎక్కుతుంటారు. వాళ్ళందరిని బట్టి ఇచ్చుకుంటే మనం కాదు. అందరూ 4 వేలు ఎత్తినే దానికి ఒక అందం వస్తుంది. అంత తప్ప దానికి ఏం లేదు. అందరు కావాల్సిన వాళ్ళే. అంత బాగుండేది, అంత కురవలు ఏమి ఉండం, లేదా బాయోళ్ళు ఉండరు, అందరూ ఉండరు. కులాలు అందరూ కులాలు కలిసి బాగా సంతోషంగా చేసుకోవాలనేది మా ప్రేమ, అది మా అభిప్రాయం. మరి అదే విధంగా కమిటీ సభ్యులు కూడా గుంపులుగా ఉండకూడదు. దయచేసి అక్కడ ఉండాలి. కమిటీ సభ్యులైనా సరే కోర్టులో గుంపులుగా ఉండకూడదు. అందరూ పోవాల్సిందే, మన కమిటీ సభ్యులు కూడా పోవాల్సిందే.
మొట్టమొదటి జతకు మాత్రమే పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు కమిటీ పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులు, బహుమతి దాతలందరూ కూడా ఈ జతకు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ జతకు మాత్రమే పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కోట ఆవరణలో డ్రాలో మొట్టమొదటి జతవాడు వీరన్న గారు ఒలగొండ వాస్తవ్యులు. మీ జత సిద్ధంగా ఉండాలి. కాయ కర్పూరాలతో యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు కమిటీ సభ్యులు. అన్ని బాగున్నాయి. మరి దక్షిణ సుధాకర్ గారు ఫస్ట్ జత శివాని పిలుచు. శివ గుడికల్లే కొంచెం ఫోటో తీస్తారు. రెడీ తీస్తుండే కదా అందరూ రావాలి. గ్రామ కమిటీ సభ్యులు, బహుమతి దాతలు ఎవరైనా కూడా రావాలి. బాబు ఎలక్ట్రీషియన్ చెక్ చేసుకోవాలి. చివరి రాకండి. ఎలక్ట్రీషియన్ లైన్ చేసిన తర్వాత ఎవరున్నారు బాబు? ఎవరు కూడా లోపల ఉండొద్దండి. కమిటీ వాళ్ళు ఎవరు ఉన్నారో దయచేసి గమనించండి. మొత్తం నాన్ వెజ్ ఫోటో ఎంతో కష్టపడుతున్న సురకర గత సంవత్సరం మొత్తం బ్లీచింగ్ పౌడర్, ఈసారి మొత్తం సరే డ్రాలో పూజా కార్యక్రమానికి కొత్తపల్లి గ్రామానికి సంబంధించిన చాలా